ఘాట్నగర్లో అంటే అది ఎప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ పెట్టారు, 4 ఇయర్స్ బ్యాక్ పెట్టారు. ఇప్పుడు రీసెంట్ కూడా కనుమర్లో తండాలు ఎవరు ఇచ్చింది? కాలేజ్ తరఫున ఇచ్చారు. అది మెల్లమెల్లగా ఏదైనా మా ఊర్లో తిరగలేదు. అందరికీ వెళ్తే చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా. మా ప్రాబ్లమ్ చెప్పాను, డ్రైనేజ్ వ్యవస్థ కావాలని. అందరికీ వెళ్తే వాళ్ళు చెప్తాడు. అంటే మీ ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ గురించి సరౌండ్ రోడ్లు కానీ ఇప్పుడు మీరు చెప్తే మీరేం చేయరు కదా. మా డ్రైనేజ్ లేదు మా ఊరికి, వాటర్ ప్రాబ్లం రెండు మెయిన్. వేస్ట్ అంటే వేస్ట్ చేయడానికి డ్రైనేజ్ కావాల్సింది మనకి. తడి చెత్త పొడి చెత్త అంటే మనం బయట ఇబ్బంది ఉండదు. అది పల్లెటూరు కాబట్టి, సిటీలో అయితే ఇబ్బంది మనకి. పల్లెటూరు కాబట్టి బయట ఎక్కడ పడతాం మనం. మీరు ఇప్పుడు చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారన్నా? చెత్త అంతా తీసుకెళ్ళి మన చెత్త కుంప ఉండేది కదా మామూలుగా, ఎక్కడ బయట ఉండేది ఏట. ఆ చెత్త అంతా వాళ్ళు ఎక్కడ వేస్తారు? అదే ఇప్పుడు మన గేదెలు ఎన్ని ఉంటాయి కదా, బొక్కలస్ ఉంటాయి, పేడ ఉంటుంది, అందరూ అది ఇదైపోయింది, కలిసిపోద్దా? ప్లాస్టిక్ కలవదు కదా. ప్లాస్టిక్ పోయి ఎందుకు కదా మనకు ఇంట్లో ఏదో అంటారులే కానీ అంతా మా వాళ్ళు బయట ఏదో కాల్ చేసి పడేస్తారు. ఏదో మీరు చెప్పుకోవడానికి అంటలేదని పొల్యూట్ అయితే ఓకే. ఏంటి పళ్ళు వాతావరణం అంత ప్రతి సిటీలో అయితే అంత వేస్ట్ బయట ఊరు బయట పడేస్తారు చెత్త కుప్ప అంతా. అది ఊర్లో కాలుతారు కదా, ఊరు బయట తీసుకెళ్ళి కాలుస్తారు. మెయిన్ ప్రాబ్లం అయితే డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ అడ్రస్ చేశారా ఇది గ్రామ పంచాయతీ చేశారు కానీ వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళే పట్టించుకోరు. మీరు ఏదో కాలేజ్ తరఫున వచ్చి ఏదో మీ ప్రాజెక్ట్ వర్క్ ఇది మీకు జస్ట్ ఏదో మీకు అంటే మొన్న పోయిన వారం మా వాళ్ళు ఇప్పుడు మీరు ఒక 4-5 సంవత్సరాలు తిరుగుతున్నారు మా ఊర్లో. ఏం చేశారు మీరు? మీ రోడ్ మీ సీనియర్స్ వస్తూ ఉంటారు, ఇలా విజిటింగ్కి వస్తారు, ఏదో ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ గురించి ఏదో అడుగుతారు. ఈ డ్రై వచ్చి 1000-1200 అట్లా పడుతుంది. మునక్కాయలు ఆర్గానిక్ అంటే మందు పెట్టి పెంచుతారంటే చెట్టు. మందులు పెట్టి పెంచుతాం. మామూలుగా పెంచవచ్చు కదా, మామూలుగా పెంచవచ్చు కదా. అంటే చెట్టు మీద ఉంటే ఏగలు కొట్టేస్తున్నాయి. ఏగలు వాటి వల్ల అనారోగ్యాలు రావుతాయి. మరి అట్లా బాగానే ఉన్నాం. మరి తింటున్నాం మేము కూడా. దేనికి వచ్చారా? కాలేజ్ కాలేజ్ ఊర్లో అది కూడా చెప్పేది మీకు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ పార్టీ ఏది రాట్లా. దత్తత తీసుకున్నాం అన్నారు వాళ్ళు. ఒకసారి 2 సార్లు తిరిగారు ఆ తాలూకాన మీరు. దానికేమో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలని డబ్బులకి ఇచ్చుకుంటున్నారు ఫ్రీకి పోయి ఇట్లా వాటర్. మళ్ళీ ఆ బోర్ వాటర్ తాగుతున్నాం మేము. ముందుగా బోర్ వాటర్ మీకు తాగండి, ఒకసారి తాగి చూడండి. ఆ బోర్ వాటర్ తాగుతున్నాం మేము. ఫ్రీకి పోయటం అనేది దాన్ని తీసుకొని మళ్ళీ 3 సంవత్సరాలకి 70,000కి 80,000కి వాళ్ళు మాట్లాడుకొని దాని మాట్లాడుకుంటారు. నీళ్లు లేదు డబ్బులు మళ్ళీ ఫ్యాన్గా 5 రూపాయలు ఇవ్వాలి, తెచ్చుకోవాలి మేము. అది కూడా మీరు తెచ్చుకోవాలి. 5 రూపాయలు అయితే తెచ్చుకోవాలి. సరే ఫ్రీగా పోతే తెచ్చుకుంటాం. మళ్ళీ ఇప్పుడు అది ఇది లాగా 5 రూపాయలని మళ్ళీ పార్టీ తరఫున మునుపు వైసీపీ వచ్చింది. వైసీపీ తరఫున 5 రూపాయలు అమ్మారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు 5 రూపాయలు అమ్ముతున్నారు. మీరు ఊళ్ళ మీద ఏమో దత్తత తీసుకొని వాటర్ ప్లాంట్ మీకు ఇప్పించాము అదేనో చెప్పుకొచ్చారు. ఎవరు ఇప్పించారా? పోతున్నారు నీళ్ళు చెప్పాలిగా. వాళ్ళు చెప్తేనే కాదు అర్థమైంది. బయటకు చెప్పుకోవడానికి చెప్తేనే కాదు బయటకు చెప్పుకోవడానికి. అవును చెప్తేనే తెలిసిందని వాళ్ళు చంద్ర కొట్టారు. కొట్టి మళ్ళీ ఆ నీళ్ళు గుర్తి కొట్టుకొని వాళ్ళేమో మళ్ళీ వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు కానీ
అట్లా జరుగుతున్నాయి. ఇక్కడేం మధ్య లేదు, ప్రభుత్వం అనేది లేదు. ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళే చూస్తున్నారు. మొన్న ఎవరో మామూలుగా ఫ్రీ కట్టించామన్నారు. వాటర్ కట్టించింది ఎవరు? ఈ కాలు జరుగుతున్నారు. ఆ వాటర్ ఇప్పుడు డబ్బులు అమ్ముకుంటున్నారు. ఎవరు అమ్ముతుంది? ఇప్పుడు మునుపు సార్ అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది వైసీపీ తెలుగుదేశం. ఏది టిన్ను 5 రూపాయలకి అదేనా? టిన్ను 5 రూపాయలు. టిన్ 5 రూపాయలు. సరే సరే అన్న, థ్యాంక్స్. మీకు ఫ్రీగా కావాలంటారు అంతేనా? ఫ్రీగానే కాదు ఇట్లా. అదేలేండి. ఫ్రీగానే ఇప్పుడు మీరు అందరూ తిరిగారు, మధ్యలో ఒకసారి బస్సులో వచ్చి తిరిగారు, 2 రోజులు ఉన్నారు, మొత్తం చూసారు, చేశారు. అవునవును. మళ్ళీ డబ్బా డస్ట్బిన్ డబ్బాలు ఈ డబ్బాలు ఫ్రీగా ఇచ్చారు మీరు. ఇదిగో అదే డస్ట్బిన్ డబ్బాలు. అట్ట డబ్బాలు ఇచ్చుకుంటూ పోయారు ఆ రోజున. వాడుతున్నారా? ఇవి వాడుతున్నాంలే. చెత్తోళ్ళు అసలు చెరువులో పోతున్నారు. అవునా? చెరువులో పోతున్నారా? అబ్బో, అదేంటన్నా? ఏంటంటే ఇక్కడ ఈ కనిమల్ అనే విలేజ్లో మీకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు అడ్రస్ చేస్తారు. షణ్ముఖ్ మీ ఊర్లో ఇప్పుడు సమస్యలు మంచినీటి సమస్యలు అంటే గవర్నమెంట్ ట్రై చేస్తుందా? గవర్నమెంట్ అసలు ఏమన్నా మీకు గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లా కూడా వీళ్ళు మాయన్ ఉంటారు కదా దళారీలు, వాళ్ళే మీ పైన వాళ్ళు పార్టీ కింద వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు మీకు చేయట్లా. పార్టీ వాళ్ళు మాత్రం మీకు చేస్తా ఉంటున్నారు. మీరేమేమి అడిగారు బాబాయ్? అడిగారా మరి మీరు? మీరేమేమి అడిగారు వాళ్ళని? సహకారం అంటే మీరేం ఆశయిస్తున్నారు? సహకారం అంటే మీరేం ఆశయిస్తున్నారు? ఇల్లుకి కొద్దిగా ఇక్కడికి మా తాతలకి పట్టాలు, ఈ పట్టాలు వచ్చినాయి, అటు పట్టాలు మార్చడానికి పబ్లిక్ పట్టాలు, భూమి పట్టాలు. పట్టాలు మెయిన్గా ఇక్కడ కాలువలు లేవనుకుంటా కదా ఊర్లో? కాలువలు లేవనుకుంటాగా? కాలువలు లేకపోతే ఎలా బాబాయ్? ఏం మరి ఏమన్నా అడిగారా? అనారోగ్య పరిస్థితులు మరి రాట్ల మరి జ్వరాలు మెరాలు అదే మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైనా మీకు గ్రామం నుంచి ఆశా వర్కర్స్ ఉంటారు కదా, వస్తున్నారా? చూసాం టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారా? ఫ్రీగా ఇస్తున్నారా? లేకపోతే డబ్బులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. సరే, థ్యాంక్స్ అండి.